అన్న నమస్తే అన్న. నమస్తే ఆయన ఇద్రీస్ ఇద్రీస్ అవును. అన్న ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో మన తెలంగాణలో. సో మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కొత్తగా కవితా పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. సో గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీజేపీ కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. జిహెచ్ఎంసీలో మంచి సీట్లు సాధించాలని కోరుకుంటుంది. ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే కేసీఆర్ అయితే మంచిగా చేసారు. అది మళ్ళా కూడా అదే ఆయననే రావాలని కోరిక ఉన్నది. కానీ ఇప్పుడు ఏదైనా పార్టీ ఉండని మంచిది, అందరికీ మంచిగా చేయాలని మాది కూడా కోరిక ఉన్నది. కలిసిమెలిసి ఉండాలి, కొట్లాటలు కావద్దు. ఎక్కువ అంటే ఇప్పుడు రిలేషన్షిప్ కొట్లాటలు బాగా నడుస్తున్నాయి. హిందూ ముస్లిం అదే మొత్తం ఇన్స్టాగ్రామ్లో, మొత్తం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా మంచిగా మైండ్ మొత్తం డైవర్ట్ అవుతుంది. స్టడీస్ కూడా మంచిగా అవుతలేదు. బాగా అంటే ఫ్రాడ్ నడుస్తుంది ఎక్కువ ఫోన్లలో. చాలా ఇబ్బంది అవుతుంది. ఏం నడుస్తుంది, అమ్మనైనా కూడా చాలా కష్టపడుతుర్రు. మన బాబు మంచిగా కావాలని అదే మన మంచిగా కోరుకుంటారు. కానీ బాబులు కూడా ఫోన్లో పోతుర్రు, అది తిరుగుతుర్రు, తాగుతుర్రు, కొట్లాటలు చేసుకుంటుర్రు. నైట్ పూట కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదు, రౌండింగ్ వస్తుర్రు, మెల్ల పారిపోతుర్రు. అట్లా సౌండ్ హారన్ ఇస్తారు వాళ్ళు. రేపు చిరాను వాళ్ళకి అర్థమైపోతుంది. గమ్మున పట్టుకుంటే ఏంది ధర భయపడి ఉంటారు. వాళ్ళ సైరన్ అయ్యగానే అరే పోలీసు వాళ్ళు వచ్చిన ఉరికి వెళ్ళిపోతారు. లా అండ్ ఆర్డర్ తెలుసు కదా, అంటే అప్పుడు గత ప్రభుత్వంలో బాగుంది, ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ అప్పుడు ప్రభుత్వంలో బాగుంది, ఇప్పుడు ప్రభుత్వంలో బాగుంది. పోలీస్ వ్యవస్థ అప్పుడు బాగా చేశారు, ఇప్పుడు బాగా చేస్తున్నారు. అదే అదే తెలియదు. పోలీస్ అంటే ఇప్పుడు ఉన్నాయి కదా చేస్తారు, వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తారు. ప్రభుత్వం అప్పుడు బాగా చేసింది, ఇప్పుడు బాగా చేస్తుందా? అప్పుడు మంచిగా ఉండే, అప్పుడు కేసీఆర్ మంచిగా. మరి ఇప్పుడు మరి బీజేపీ కూడా ఇక్కడ ఏదైనా పార్టీ ఉండని అన్న, ఇక పబ్లిక్ ఇబ్బంది కావద్దు అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎస్ఆర్ కూడా నడుస్తుంది, అది కూడా నడుస్తుంది. దానిలో కూడా సక్సెస్ కావాలని కోరిక ఉన్నది. అందరికి ఇబ్బంది కాకుండా రాకేకే ముందు రోజుల్లో కూడా మంచిగా కావాలి అందరికి అంతే. సార్ మీరు ఓకేనా? సార్ గురించి సార్ ప్రక్రియ దాని మీద ఏమనుకుంటున్నారు మీరు? ఇక రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది. ఇక మనమైతే ఇక చాలా కోరిక పెట్టుకుంటాం, కానీ అది ఏదైతుందో మనకు తెలియదు. అంటే ఫేక్ ఓట్స్ కొత్త ఈ రూల్స్ వస్తూనే ఉంటాయి అన్న. అవన్నీ దానిలో అందరూ ఇక పార్టిసిపేట్ అయ్యి ఉన్నారు. ఏముందో జర చూడాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుంది అంతా లేదా. అప్పుడు కరెంట్ కూడా ఇబ్బంది లేకుంటుండే. ఇప్పుడు ఈ గల్లీలో కూడా మొత్తం రంజాన్ ముందు మొత్తం వాటర్ పోతుండే, గలీజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ చాలా పోతుండే, చాలా ఇబ్బంది ఉండే. అందరు ఇంట్లోకి అదే తీసుకుని అట్లనే పోతారు, నమాజ్కి వెళ్తారు. ఇబ్బంది అందరికి ఇబ్బంది. నమాజ్ అని కాదు, అందరికి చూడాలా భయ్. నమాజ్ ఇంపార్టెంట్ కాదు, మన రిలేషన్షిప్ మంచిగా ఉండాలా ఫస్ట్. అది సో ప్రాబ్లం అయితే డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఉంది, ఉన్నది. ఇక చేసిర్రు ఆడ కూడా. ఇప్పుడు ఇంకా కన్ఫర్మ్ తెలియదు. ఇక కొంచెం ఉన్నది, నీళ్ళు కనబడుతుంది అట్లా. సో 6 గ్యారెంటీలు వస్తున్నాయి, 6 గ్యారెంటీస్. బస్ ఫ్రీ అండ్ కరెంట్ 200 కరెంట్, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నారు కదా. రేషన్ సన్న బియ్యం వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. మనదైతే రైల్వే అన్న. ఓకే, రైల్వే మనకు అది తెలియదు, మనకి రావు అట్లా. సో మీకు అంటే ఏది ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎట్లా అనిపిస్తుంది? ఏదైనా ఉండని అన్న, పబ్లిక్ ఇబ్బంది కావద్దు. ఎవరైనా ఉంటే మనకి ఇబ్బంది కాదు. వాళ్ళ పనులు చేస్తారు. కానీ ఏంటంటే ఇగో ఏదంటే ఇగో చూసి యూట్యూబ్లో వస్తుంది, చూసి అరే ఇట్లా అని రిలేషన్షిప్ సరే కాదు. ఏదైనా కానీ మంచిగా జరగాలి అంతే. అదొకటే కోరిక ఉండదు అంతే. థ్యాంక్ యూ.